ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీ కొరకు నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నేను నీ రోగములను తొలగించెదను. దేవుడు అంటున్నాడు, నీలో నుంచి వ్యాధిని తొలగిస్తాను. అవునండి, ఈరోజు నువ్వు పలకాల్సిన మాట ఏంటంటే, దేవా, నాలో నుంచి నా జబ్బును, నా రోగమును, నా బలహీనతను, నా భయమును, నా కృంగుదలను, నా వేదనను ఇదంతా నువ్వు తొలగించినందుకు వందనాలు, వందనాలేసే అని చెప్పండి. వెంటనే దేవుని యొక్క మహిమ, దేవుని ప్రభావ సన్నిధి నీలో ప్రకాశిస్తుంటుంది. ఏ వ్యాధి, ఏ జబ్బు, ఏ యొక్క స్థితి మీద అది బలహీనపరుస్తుందో అది వెంటనే స్వస్థపరచబడ్డం నువ్వు చూస్తావు. ఏ వైద్యులు చెప్పారు ఈ వ్యాధి ఇక వెళ్ళదు, ఈ యొక్క స్థితి నార్మల్ కాదు, అది పోవాలంటే కొన్ని నెలలు పడతాయి, ఇంకా నువ్వు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అది చేయించుకోవాలి, ఇది చేయించుకోవాలి అని నీవు విన్నావేమో స్వరం. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, ఒక్క మాట నీతో చెప్తున్నాను ప్రియ బిడ్డ. నన్ను ముట్టిన ఆ యొక్క 12 ఏండ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ నన్ను తాకగానే స్వస్థత పొందలేదా? విశ్వాసంతో నా మాటను విశ్వాసంతో నువ్వు తీసుకోగలిగితే, మాట్లాడగలిగితే నీలో ఆ బలహీనత వెళ్ళిపోతుంది. చూడండి, 12 ఏళ్ళ రక్తస్రావ్యం కలిగిన స్త్రీ తన డబ్బును వైద్యులకు వృధాపరిచిందంట. అనేక స్థలాలకి వెళ్ళి ఎంతో సంకటపడిందంట, వేదన పడిందంట, మరింతగా వ్యాధికి గురైపోయిందంట. చూడండి, ఈరోజు నీవు ఆ స్థితిలో ఉన్నావా? ఆ బలహీనత గుండా వెళుతూ ఉన్నావా? లేదా భయము, కల్వరం, అలాగే బాధ, కృంగుదల ఇవన్నీ నేను ఆవరించినయా? నీతో చెప్తున్న శుభవర్తమానం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు పొందిన గాయముల ద్వారా స్వస్థత. ఆయన మాత్రమే నిన్ను స్వస్థపరచగలరు. ఆయన మాత్రమే నీ కలిగిన భయములన్నిటిలోంచి నిన్ను విడిపించగలడు. నీకు ఆదరణయు సమాధానము ఇవ్వగలడు. అయితే నీవు చేసిన దోషములు, నీవు ఇతరుల పట్ల కలిగిన ఆ వైఖరి, వారిని బాధ పెట్టిన స్థితి, క్షమించని స్థితి, లేదా నీ హృదయంలో వారిని గుర్చినటువంటి వేదన, పగ, ఇలాంటివి నువ్వు మోస్తున్నావు, ఇలాంటివి నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీ వ్యాధి తగ్గటం లేదు. కాబట్టి నీవు వారందరినీ క్షమించి ప్రభువుకు అప్పగించి, ప్రభు ఇచ్చు స్వస్థత, దైవిక స్వస్థత నీ మనస్సునకు రానియు. అంతేకాదు, నీ శరీరమునకు రానియు. ఆయన ముట్టవలనని నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన ఎదుటకెళ్ళి, నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించని ఒక్క మాటను పలికిన ఆయన కల్వరి రక్తంతో నేను కడుగును. ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించగా నీకు స్వస్థత, శీఘ్రంగా ఆరోగ్యం నీకు తొందరగా వచ్చి నీ గాయములను మాన్పి తిరిగి నీకు ఆరోగ్యము, బలము, శక్తి, సమాధానం నీకు కలగబోతుంది. అంతేకాదు ప్రియబిడ్డ, నీకు విడుదల సంపూర్ణంగా అపవాది చేత నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ప్రభు. ఏ వ్యాధినైతే అపవాది తీసుకొచ్చి నిన్ను బలహీనపరుస్తున్నాడో, రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అలాంటి విడుదల ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ బంధకం నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ స్థితి నుంచి వెంటనే ఆయన పాదముల చెంతకి వెళ్ళి దగ్గర క్షమాపణ అడుగు. ఆయన నిన్ను ముట్టగలిగిన దేవుడు, ఆయన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. ప్రార్థిద్దామా? నాతో కలిసి ప్రార్థించాం. ప్రభువా, నా ఆశ్రయ దుర్గమా, విమోచకుడా, నాకెత్తైన కోట, నా దాగు స్థలమా, నీ పాదములు కొందనాలు. దేవా, నీ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, ఇదిగో నేను నీ ప్రియబిడ్డను ప్రభా, నన్ను క్షమించు. నేను నీకు విరోధంగా నేను తప్పు చేసిన వాడను, పాపం చేసిన దానను ప్రభా, నన్ను క్షమించు. నీ కల్వారి రక్తంతో నన్ను కడగయ్యా. నా నోటిని శుద్ధి చేయ, నా మనస్సును శుద్ధి చేయ, నా శరీరాన్ని శుద్ధి చేయ, నా తలంపులను శుద్ధి చేయ. వాడిని క్షమించకుండా చిన్న చూపు చూస్తున్న నా మనస్తత్వాన్ని క్షమించు ప్రభా. నా నుంచి ఈ బాధను, కృంగుదల, ఈ వ్యాధిని, ఈ బలహీనతను తీసేయండి ప్రభా.
ఇప్పుడే తండ్రి నా నుంచి ఇది తీసేయండి ప్రభా అని ప్రార్థించు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నన్ను కల్వారి రక్తంతో కడుగు. నా దోషముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై నువ్వు ఆ సిలువలో మరణించితివి. నా సమస్త భారమును, నా వ్యసనమును, నా రోగమును నువ్వు వహించితివి. నేను నమ్ముతున్నాను ప్రభా. నన్ను క్షమించి నా యొక్క సమస్త బలహీనతను, నా వ్యాధిని, నా భయమును, నా కల్వరమును, ఈ అంధకార శక్తుల నుంచి నన్ను విడిపించయ్యా. తిరిగి నన్ను నార్మల్ చేయి ప్రభా. నా గాయములు కట్టు ప్రభా. నాకు ఆరోగ్యము, స్వస్థత మరలా రప్పించు ప్రభా. థ్యాంక్ యూ యేసయ్యా, నువ్వు ప్రార్థన విన్నందుకు, నీ కల్వారి రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధతను ఆపాదించినందుకు కృతజ్ఞతలు. నా హృదయంలో నిలిచి ఉండు ప్రభా. నేను నిన్ను అనుసరించిన ఇదిగో ఈ జీవితం నీ కొరకే ప్రభా. నేను జీవించినను నీ కొరకే జీవించేదను, మరణించినను నేను నీ కొరకే మరణించేదను ప్రభా. నేను నీకు సజీవ యాగముగా సమర్పించుకొంచున్నాను. నన్ను బాగు చేయి ప్రభా. నీకు సాక్షిగా నిలబడుటకు నాకు కృపని నాయన. నిన్ను స్తుతించిన నాయన. ఇదిగో సమాధిలో దిగిపోవాడనైనా నన్ను, ఇదిగో నేను నిన్ను స్తుతించలాగున, నిన్ను కొనియాడలాగున, కృతజ్ఞతాస్థుతులు చెల్లించలాగున తిరిగి నన్ను బాగు చేయి. నీ కొరకు నిలబెట్టు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ఈ విధంగా ప్రార్థిస్తున్నారో ప్రభా, ఇప్పుడే మీరు వెంటనే వారిని స్వస్థపరచండి. వారి గాయములను మాన్పి వారి శరీరమునకు ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వారిని ముట్టండి. వారిని పీడిస్తున్న జ్వరమా యేసు నామములో గద్దిస్తున్నాను, విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారిని పీడిస్తున్న అంధకార శక్తులరా యేసు నామములో గద్దిస్తున్నాను, విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, మన్నించి కృపనివ్వమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.